उनकी हेल्प के लिए हमेशा हम तैयार हैं। अस्सलाम वालेकुम। కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో తాడ్వాయి రోడ్డుపై వంట వార్పు కార్యక్రమానికి వెళ్లే ముందు పలువురు పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. యూరియా యాప్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో మాదిరిగానే యూరియా పంపిణీ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అరెస్టులకు భయపడేది లేదని, రైతు వ్యతిరేక యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. కల్పన ప్రయత్నం భాగంగా రైతుల ఉసురు అనే దలగాలి రైతులను ఆగం చేస్తున్నాడు. ఏంది యూరియా యాప్ అని ఒక్కొక్క దగ్గర రైతు దగ్గర చిన్న ఫోన్లే ఉంటాయి, మళ్ళీ అందరు చదువుకునే వ్యక్తులు ఉండరు. అతను కష్టకాలం చేసుకొని బతికే రైతులకు యూరియా యాప్ పెట్టి ఆ విధంగా నష్టం చేస్తున్నాడు, ఘోషపెడుతున్నాడు. తర్వాత రైతు బీమా, రైతు బంధు సగలంలో ఇస్తలేడు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది, వర్షాలు పడతలేవు. మరి ఎందుకు ఈ విధంగా చేస్తుండంటే మన నరేంద్ర మోడీతోని కూడా కుమ్మకైనట్టు మాకు తెలుస్తున్నది. కాబట్టి బిడ్డ రేవంత్ రెడ్డి, మీరు ఎన్ని అరెస్ట్ చేసినా ఏం చేసినా నిన్ను అడుగున మేము మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ నిలదీస్తాం. ఈ ఉద్యమకాలందరం ఒకటై ఈ రోజు నుంచి మీకు తెలంగాణ ఏ విధంగా మేము సాధించుకున్నామో కొట్లాడి ఆ విధంగా నేను గద్దె దింపుతామని చెప్పేసి రైతు ఏడ్చిన రాజ్యం, ఇది ఏడ్చిన వ్యవసాయం బాగుపడలేదు, అది గుర్తుంచుకో. ఖచ్చితంగా నీకు ఉసురు తగులుతుంది, నిన్ను గద్దె దింపే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీ తరఫున కామారెడ్డి నుంచే మీకు ఈ రోజున మీకు గుణవడం చెప్తామని చెప్పి ఎన్ని అరెస్ట్ చేసినా ఉద్యమాలు ఆపలేవు. తస్మాత్ జాగ్రత్త. ఈ యూరియా ఆపును వెంటనే మీరు తొలగించాలి, సరఫరా చేయాలి యూరియాను. లేకపోతే మేము అడుగు